హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రాగి సంగటి నేను ప్రిపేర్ చేయలేదండి, మా ఫ్రెండ్ ప్రిపేర్ చేసింది. వాళ్ళు కన్నడ వాళ్ళు అనమాట. అందరికీ తెలిసిందే కదండి, ఇక్కడ కర్ణాటకలో ఎక్కువగా రాగి సంగటి తింటారని. ఇక్కడ వీళ్ళు రాగి సంగటి అనరండి, రాగి ముద్దే అంటారు. ఇక్కడ వీళ్ళు రోజు చేసుకొని తింటారు కాబట్టి రాగి సంగటి వీళ్ళకి బాగా కుదురుతుందండి. రాగులలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినరల్స్, అయోడిన్ ఎక్కువగా ఉంటాయి. రాగులలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. మనం రాగి ముద్దను తీసుకున్న తర్వాత చాలాసేపు వరకు ఆకలి వేయదనమాట. ఎక్కువసేపు వరకు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. రాగులలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. రాగులు పిల్లలకి కూడా పెట్టొచ్చండి, చాలా బలమైన ఆహారం. అలానే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా రాగులు చాలా మంచివి. బీపీని కూడా తగ్గిస్తాయి. రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా రాగులు చాలా మంచివి. ఈ రాగి ముద్దను మనం వెజ్, నాన్ వెజ్ కర్రీస్తో తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. రైస్ వేసే పని లేకుండా అచ్చంగా రాగి పిండితో రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్ రాగి పిండి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి రాగి ముద్ద ప్రిపేర్ చేసుకోవడానికి. ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోవాలి, అప్పుడు రాగి ముద్ద చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఈ గిన్నెలో 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఈ వాటర్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవటం వల్ల పిండి అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ ఇలా బాగా బాయిల్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసిన తర్వాత ముందే గరిటె పెట్టి కదిలించకుండా కొంతసేపు ఇలానే ఉంచాలి. ఒక నిమిషం తర్వాత పిండి మొత్తం కూడా ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ కొంచెం వేసి మూత పెట్టి మరో 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. మీకు రాగి సంగటి మరీ ఎక్కువ వాటర్గా ఉంటే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు, మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. రాగి పిండి వేసిన దగ్గర నుండి కూడా స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా పిండి మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ ఇలానే ఉంచాలి. 5 నిమిషాల తర్వాత పిండి కొంచెం చల్లారి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం చేతితో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఈ రాగి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. రాగి ముద్దలన్నీ కూడా ఒకే సైజులో రావడానికి ఇక్కడ మా ఫ్రెండ్ ఒక చిన్న ప్లేట్ తీసుకుని చూడండి, ఇలా ఒక ప్లేట్ తీసుకోవాలన్నమాట. ముందుగా పిండిని ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత చేతికి ఇలా వాటర్ అప్లై చేసుకొని బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అయితే కాలుతూనే ఉందండి, అయినా కూడా చూడండి వీళ్ళు ఎలా బాల్ లాగా ప్రిపేర్ చేస్తున్నారు. ఇలానే అన్ని రాగి ముద్దల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మేము తీసుకున్న చిన్న కప్పు రాగి పిండికి 3 రాగి ముద్దలు అయ్యాయి. ఇక్కడ కర్ణాటకలో వీళ్ళు ఎక్కువగా కూడా సాంబార్ ప్రిపేర్ చేసుకుంటారండి. వీళ్ళు సాంబార్తో ఈ రాగి ముద్దని తీసుకుంటారు. అలానే నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే నాన్ వెజ్తో కూడా తీసుకోవచ్చు. ఈ రాగి ముద్దని చాలా బాగుంటుంది అనమాట. త్వరగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా ఇలా రాగి ముద్దని చేసి తీసుకున్నట్లయితే చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు. ఇక్కడ మా ఫ్రెండ్ రాగి ముద్ద ప్రిపేర్ చేసిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేశారనమాట. ఫ్రెండ్స్, చూసారు కదా కర్ణాటక స్టైల్లో రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.